ప్రభుత్వం అలాంటి ఒక అష్యూరెన్స్ ఇస్తోంది జగన్మోహన్ రెడ్డికి అనేది ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. సరే, అది వేరు, ఇస్తోందో లేదో నాకు తెలియదు, కానీ ఒక లీనియన్స్, ఒక నేను నా ప్రోమోలో కూడా రాశాను, ఎందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ అనేది పాయింట్ అయితే ఉంది. ఆయన ఇవన్నీ చేసుకుంటే సినిమాతో పోల్చుకునే స్థాయికి ఎదిగి ఆయన నేను కూడా హీరోనే కదా అన్నట్టుంది. రేపు గంజాయి స్మగ్లింగ్ చేసి సినిమాలో చేస్తే తప్పులేంది, మేము చేస్తే తప్ప అని అంటే ఎవరు చెప్పాలి సమాధానం? ఆల్రెడీ జరుగుతోంది. సో దీన్ని ఎందుకు ప్రభుత్వం, పోలీసులు ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదు? ఇప్పుడు మొన్న పొదిలిలో పోలీస్ జీప్ మీద ఎక్కి డ్యాన్స్ చేశాడంట ఒకడు. పోలీస్ జీప్ మీద ఎక్కి డ్యాన్స్ చేయడం ఏంటండి? ఏమైంది? అతను వాళ్ళ లోపలేయాలి కదా వెంటనే. సో ఇలాంటి చాలా జరుగుతున్నాయి. అంబటి రాంబాబు గారు ఏం చేశారు నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు? సో ఈ పరిస్థితుల్లో ఎక్కడో ఒక లీనియన్స్, ఒక దాన్ని ఏమంటారు, ఇప్పుడు కొంచెం పట్టి పట్టినట్టు వ్యవహరించడం అనేది కనపడుతోంది. ఇంకో వెంకటకృష్ణ గారు ఇవాళ శైలజానాథ్ గారి ప్రెస్ మీట్ చూసా. ఆయన ఏమంటాడంటే, కుప్పంలో ఒక మహిళని చెట్టు స్తంభాన్ని కట్టేసి కొట్టితే నువ్వు ఇడిపిచ్చేసేసి 5 లక్షల రూపాయలు నువ్వు ఇచ్చేసేస్తే పాపం దుడిచేసుకున్నట్టేగా చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడండి. ఒక బాధ్యత కలిగిన ఒక మాజీ మంత్రి అయ్యుండి, ఇదే ముఖ్యమంత్రి గారి ఇలాకాలో పర్లాంగు దూరంలో నవవధువు మీద అత్యాచారం జరిగితే ఈ జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ కేసులో ముద్దాయిని కూడా అరెస్ట్ చేయాల. అంటే మేధావులయ్యుండి ఆలోచించండి. మీరు అన్నారు కాబట్టి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపినప్పుడు శైలజానాథ్ గారు మరి అప్పుడు ఏం మాట్లాడారో, సుధాకర్ గారిని ఇది చేసినప్పుడు ఏం మాట్లాడారో, శిరోమణన జరిగినప్పుడు ఏం మాట్లాడారో శైలజానాథ్ గారు. అంటే ఇక్కడ మాట ఏంటంటే వెంకటకృష్ణ గారు, తెగిడిసినోడికి తెడ్డే లింగం అంటారు మొరట భాషలో. అవును, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తెగిడిచాడు. దాదాపుగా ఆయన అన్ని చూశాడు. వాళ్ళ నాన్న మరణాన్ని చూశాడు, తన ముఖ్యమంత్రిని కానివ్వలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పతనాన్ని చూశాడు, జైలు చూశాడు, జైలు గోడలు చూశాడు, డబ్బు చూశాడు, ముఖ్యమంత్రి పదవి చూశాడు, అధికార మదం చూశాడు, ఆ విలాసాల భోగం కూడా చూశాడు. ఇన్ని చూసిన తర్వాత ఇప్పుడు 11 సీట్లు వచ్చిన తర్వాత ఇక పోయేదేంది ఊడేదేంది అనే ఒక పద్ధతిలో ఈ రాష్ట్రంలో చిచ్చురేపే పద్ధతే చేస్తున్నాడు. నేనేమంటానంటే, ఇందా శ్రీనివాసరెడ్డి గారు అన్నిదా భావించమాకండి, మేము శాంతి భద్రతల గురించి మాట్లాడినప్పుడల్లా మీరు పోలవరం, అమరావతి, అభివృద్ధి, పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు. అసలు ఆ అంశం వేరు, ఈ అంశం వేరు. శాంతి భద్రతలు కూడా ఊపిరాడాలి, ప్రజలు బతకాలి, మీరంటే ధైర్యంగా ఉంటారు. మరి మమ్మల్ని దావగొడతాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న 5 ఏళ్ల పరిపాలన సరిపోయిందే దళితులు కదా, ఎస్టీలు కదా, ఏ రెడ్డి సామాజిక వర్గాలు దావలేదు కదా. మా బాధ అది. నేను మాట చెప్తాను సార్, చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటాడు, మీరు గంజాయి అమ్మితే ఉత్సవోపిస్తానంటాడు, అమ్మాయిల జోలికి పోతే అదే మీకు కాలరాత్రి అంటాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడుతుంటే ఒక్క మాట మాట్లాడదు ఏంటండి? ఇప్పుడు రాజకీయమే కావాలి అన్నిటా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకుంటే నేను ఒక్క మాట్లాడుతానండి, అసలు అంతిమ లబ్ధిదారు ఎవరో ఎప్పుడు వెళ్తుంది ఈ కేసు చెప్పండి? అన్ని తాడేపల్లి వరకు పోవటం, అక్కడ ఏదో లక్ష్మణ్ రేఖ ఉన్నట్టుగా ఇందాక మన కపూర్ గారు చెప్పినట్టుగా తిరిగి మళ్ళీ ఆగిపోవటం, అన్ని కేసులు అక్కడే. ఇప్పుడు నీకు మద్యం కుంభకోణం కానీ, ఈ రేషన్ బియ్యం కానీ, భూముల కుంభకోణం కానీ, ఏమంటే రివాల్వర్లతో బెదిరించారు కదండి. అంటే ఇన్ని చేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం బిక్కుంటుంది ప్రభుత్వాన్ని మాట్లాడుతుంటే? నాలాంటి ఏం మాట్లాడాలి? అసమర్థుడికి ఆదిగా ఉండటం కంటే సమర్థుడికి ఉంపుడు గత్తిగా ఉండటం మంచిదనే మాట మాట్లాడాల్సి వస్తుంది. బాధగానే ఉంది మాకు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కావాలి. లేదు, నిజంగా చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, నిజంగా ఇప్పుడు గఫూర్ గారు మాట అన్నారు, ఎలాంటిదైనా పొరపాటు జరిగి రేపు పొద్దున ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్లో రప్పా అనుకుంటూ తలా పుస్తకం ఇచ్చి పారు దొబ్బేసి ఆయనే చెప్తున్నాడు కదా, పోలీసులు కూడా రేపతిస్తానంటాడు, సంవత్సరాలు దాటి తీసుకొస్తానంటాడు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా పాదాల మీద కొడితే తప్పేంటి అని మాట్లాడుతుంటే ఇక మనం ఎంతటోళ్ళం అంటున్నా నేను. మనం ఎంతటోళ్ళం అండి? ఈ విధమైన దుర్మార్గం ఆపటానికే కదండి 124 సీట్లు మీకు ఇచ్చింది.
ఎందుకు ఇచ్చాం మీకు ప్రభుత్వాన్ని? 124 సీట్లతో కేంద్రంలో మోడీ గారు ఏం చేస్తున్నారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఈ మాటలు పడటానికా? అవడనే చెప్పింది అమరావతిని వేశ్య రాజన్న అన్న తర్వాత అసలు ఏమంటారండి దాన్ని? ఏమంటారు? ఆ ప్రభుత్వం ఆ పార్టీని ఏమంటారు? ఆ ముఖ్యమంత్రిని ఏమంటారు? ఆ పార్టీలో ఉన్నవాళ్ళని ఏమంటారు? శివునెత్తు లేదండి అంటే మా బిడ్డలను అనిపించుకోవటానికా మేము బతికింది? అమరావతికి భూములు ఇచ్చింది దేనికండి? వేశ్య రాజధాని. ఈరోజు తుళ్ళూరులో నా మేనగోడల పెళ్లికి వెళ్ళా. అరే ఆడపిల్లల ముఖం చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయండి. ఏం పడాలి వెంకటకృష్ణ గారు ఈ బాధ? ఏ నియంత్రణ చర్యలు లేకపోతే మీ చట్టం ఉంది, డీజీపీ గారు ఉన్నారు, ఏ జీతాలు తీసుకోవట్లేదా, డ్యూటీలు చేయట్లేదా? మరి నాడు చంద్రబాబు నాయుడు గారిని మరి లాక్కొచ్చారు కదా, నడిపించారు కదా, మమ్మల్ని ఏడిపించారు కదా. ఎందుకు నియంత్రణ చేయకూడదండి? నువ్వు నిబంధన విధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సత్యపల్లి ఎట్టబోతాడు? మళ్ళీ రేపు పొద్దున ఇంకో కార్యక్రమం పెడతాడు. ఏం ఆపు చేయగలుగుతావు నువ్వు? నేను చెప్తా వెంకటకృష్ణ గారు, ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ఇటువంటి కొమ్ములు తిరిగిన నాయకుల్లో కొమ్ములు విరిచిన ఉదంతాలు ఉన్నాయి. మోనార్కులనే పండబెట్టిందని ప్రజాస్వామ్యం నేను చెప్తా. కానీ ప్రభుత్వాలు కదా చర్య తీసుకోవాల్సింది. 5 ఏళ్ళకు ఒకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోగలిగాం.